నమస్కారం ఫ్రెండ్స్. నేను ఈరోజు చాలా సంతోషంగా ఉన్నాను. నా ఛానల్ ఫైనాన్షియల్గా అంత మంచి పొజిషన్లో లేకున్నా నేను ఘన విజయాన్ని సాధించాను. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. ఇప్పుడు మనము సోషల్ మీడియాలో ఏ మూలకైనా ఎక్సెప్ట్ ఒక 2 ఛానళ్ళు తప్ప, లేదా ఒక 2 మెయిన్ స్ట్రీమ్ మీడియా టీవీ ఛానల్స్ తప్ప అందరూ హైదరాబాద్ ఢమాల్, విపరీతంగా పడిపోతున్న హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అని థంబ్నెయిల్స్ పెట్టి మరీ ప్రచారం చేస్తున్నారు. ఈ మార్పు ఎలా వచ్చింది? ఈ మార్పు ఎలా వచ్చింది అని మన సబ్స్క్రైబర్స్కి బాగా తెలుసు. ఈ హైదరాబాద్ పతనానికి నాంది పలికింది ఎవరు? ఇంత పెద్ద వేల కోట్ల హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ పతనానికి ఫౌండేషన్ స్టోన్ వేసింది ఏ ఛానల్? మీ అందరికీ తెలుసు. అసలు ఈ సక్సెస్ అన్ఇమాజినబుల్. ఈ సక్సెస్ అన్ఇమాజినబుల్. అసలు నేనే ఊహించలేదు. నా ఛానల్లో ప్రసారమైన విషయాలు ఈ స్థాయిలో నిజమవుతాయని నేను కూడా ఊహించలేదు. కొసమెరుపు ఏమంటే నేను లక్కీ కూడా. నేను ఎప్పుడు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పై ధ్వజమెత్తేది స్టార్ట్ చేశానో నాతో పాటు ఏ ఛానల్ రాలేదు, ఏ మెయిన్ స్ట్రీమ్ మీడియా రాలేదు. అంటే ఎవరు నాతోని రావడానికి ఇష్టపడలేదు. అందరికీ సేఫ్టీ కుషన్ కావాలి. అందరికీ అదొక రకమైన సేఫ్టీ లెవెల్స్ కావాలి. వాళ్ళు ఎక్కడ అనుకోకుండా తప్పుపోవద్దు అని ఫుల్ సేఫ్టీతోని ఎట్లా న్యూస్ వస్తుంటే అట్లా వాళ్ళ పంతా మార్చుకుంటూ వస్తున్నారు. కానీ మంచి మార్గం ఛానల్ పొలిటికల్గా, సోషల్గా, ప్లస్ రియల్ ఎస్టేట్ పరంగా, ఇన్వెస్ట్మెంట్ పరంగా, ఫైనాన్స్ పరంగా ఏ వీడియో చేసిందో ఆ వీడియోపై గత సంవత్సరంగా నిలబడి, అంటే అలుపెరగని పోరాటం చేసిందా లేదా కమెంట్ బాక్స్లో రాయండి. నేను ఈ ప్రిడిక్షన్స్ కానీ డేటా కానీ ఇవి నేను ప్రజెంట్ చేయాలి అంటే నేను ఒక వీడియో లోడ్ చేశాను అంటే నాకు ఒక 3-4 అవర్స్ బ్రెయిన్ హెవీగా అయిపోతుంది. ఎందుకంటే నేను స్క్రిప్ట్ చదవను కనుక. నా దగ్గర చిన్న ముక్క కూడా ఉండదు. ఎక్సెప్ట్ ఎప్పుడైనా ఏదన్నా ఈ వెంచర్స్ పెద్ద పెద్ద ఉంటాయి కదా, హై రైజెస్ యొక్క క్యాల్కులేషన్స్ రాసుకుంటా కనుక అది ఒక్కటే చూస్తా తప్ప నేను 98% వీడియోస్లో అలవోకగా నా బ్రెయిన్కి ఏది నచ్చితే అదే చెప్తాను. మీరందరూ చాలాసార్లు విమర్శించారు, ఆడియో క్వాలిటీ బాగాలేదని, వీడియోలు 45 నిమిషాలు ఉంటాయని. కానీ నాకు చాలా పరిమితులు, అంటే క్లిష్టంగా ఉంటుంది నేను వీడియో చేయడం. నేను
ఒక్కోసారి వీడియో చేయటం రియల్ ఎస్టేట్పై విరమించుకోవాలి అని ఒకసారి డిసైడ్ అయినా. అందుకోసం మీరు అబ్జర్వ్ చేసి ఉండొచ్చు, కొద్దిగా తగ్గించినండి. దట్ ఈస్ నీడెడ్. ఎందుకంటే నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ నేను అన్నీ రిలీజ్ చేస్తే మీరు తట్టుకోలేరు. అట్లాంటి హార్డ్ ఫ్యాక్ట్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు సోషల్ మీడియా కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియా కానీ చూస్తే ఎక్కడ చూసినా హైదరాబాద్ ఢమాల్, పడిపోతున్న హైదరాబాద్ రియల్ ఎస్టేట్, పెరుగుతున్న అమరావతి. ఇప్పుడు రియల్ భూమ్ అటువంటి ఛానల్ అయితే డైరెక్ట్ అమరావతికి టెంట్ తీసుకొని వెళ్ళిపోయారు. ఇక హైదరాబాద్ డిస్కషన్ లేదు. మొన్నటి వరకు హైదరాబాద్లో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి అని ప్రతి ఒక్క 10 నిమిషాలకు ఒక వీడియో చేసి అడ్డమైన విధవలను రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్గా చిత్రీకరించి జనాలను మభ్యపెట్టి, అంటే వాళ్ళని ఎవరు బిలీవ్ చేయలేదు, అది దేవుడు రక్షించినట్టే. కానీ హైదరాబాదుపై విపరీతమైన నమ్మకం ఉన్నట్టు ఇక్కడ మెట్రో, అక్కడ అది, ఇక్కడ ఫ్లైఓవర్లు, ఇక్కడ రింగ్ రోడ్డు, రింగుపై రింగు, రింగుపై రింగు అని బాగా దెంగినారు. జనాల ఆలోచనను దెంగేసింది. ఇది కరెక్ట్ వర్డ్. మీరు అంటారు కాస్త మంచి వర్డ్స్ యూజ్ చేయండి. మంచి వర్డ్స్ యూజ్ చేస్తే అంటే మనకే శాపం తగులుతాయి. అంత గలీజ్ బద్మాష్ 420 గాళ్ళు వీళ్ళు. ఇప్పుడు పెద్ద పెద్ద TV9, ABN అటువంటి పెద్ద పెద్ద TV5 ఇటువంటి ఛానల్స్, NTVలో అప్పుడప్పుడు ఢమాల్ ఢమాల్ అని ఇప్పుడు కూడా వాళ్ళు డబ్బులు తినేసి నోరు మూసుకున్నారు. కానీ ఏ ఒక్క ఛానలు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రియల్ ముఖ చిత్రాన్ని దమ్ముండి బయటపెట్టలేదు. అంతా సూసు ఛానల్లే. దమ్మున్న ఛానల్ కూడా ఉత్సబోసుకుంది రియల్ ఎస్టేట్ని చూసి. మన దగ్గర ఉన్నాయి కదా దమ్మున్న ఛానల్. నంబర్ 1 ఛానల్. ఇప్పుడు నేను అచీవ్ చేసిందే వేరే ఛానల్ అచీవ్ చేసింటే 1 2 2 3 అన్ని ర్యాంకులు మాదే. మేము అగ్రగామి మీడియా ఛానల్, అగ్రగామి మేము యూట్యూబ్ ఛానల్ అని గట్టిగా అరుస్తుండే. ఇప్పుడు నేను సింపుల్గా అచీవ్ చేసింది వాళ్ళే అచీవ్ చేసింది. చూసారా మేము ప్రిడిక్ట్ చేసింది 100% నిజమైంది, చూడండి అని గ్రాఫ్స్ చూపిస్తుంది. మంచి మార్గం ఛానల్ అంటే అది చేసినా కూడా, అట్లా అచీవ్ చేసినా కూడా ఏ రోజు గొప్పలు చెప్పుకోలేదు. ఫైనాన్స్ పరంగా హెల్ప్ చేయండి అని సబ్స్క్రైబర్స్ని అడిగిన తప్ప నా ఛానల్ చాలా గొప్పది, నేను రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ అని ఎన్నడూ చెప్పుకోలేదు. నాకు రియల్ ఎస్టేట్లో 5% మాత్రమే తెలుసు అని గ్రౌండ్ లెవెల్కే ఉన్నా. నేను ఎన్నడూ నాకు రియల్ ఎస్టేట్లో ఆ 5% కూడా తెలుసు అని చెప్పలేదు. అరాకొర నాలెడ్జ్తో ఉన్నాను. ఇలా అరాకొర నాలెడ్జ్ ఉన్న ఎవ్వరు నా జోలికి రాలేదు. నా టెంపో ఎవ్వరు అందుకోలేకపోయారు. నా ఛానల్ స్టార్ట్ అయినాక నియర్లీ మేజర్ ఒక 8 to 10 ఛానల్స్ చిటికన పడ్డాయి. ఎందుకంటే అబద్ధ ప్రచారం. నేను ఒకటే అడగదలుచుకున్నా, ఇప్పుడు సడన్గా హైదరాబాదు ఢమాల్ అయిందా? మీరు ఎలా చెప్తారు? ఇప్పుడు మంచి మార్గాన్ని తీసి పక్కకు పెట్టండి. పెడితే ఎవడు కిమ్మనకుండా ఉన్నాడు ఈరోజు వరకు. హైదరాబాద్ ఢమాల్ అనలే, హైదరాబాద్ హమాల్ అనలే, హలాల్ అనలే. భారీగా పెట్టుబడులు వస్తున్నాయి. రేవంత్ రెడ్డి వల్ల హైదరాబాద్ దిశ తిరగనుందా? రేవంత్ రెడ్డి చూపు అటువైపే, అంబానీ చూపు ఇటువైపే. గోద్రేజ్ వాళ్ళు 1000 ఎకరాలు ఎందుకు కొన్నారు, ఎక్కడ కొన్నారు, డెవలప్మెంట్ అంతా అటువైపే. ఎలాన్ మస్క్ ముడ్డి ఇక్కడే కడుక్కున్నాడు కనుక ఇక్కడంతా డెవలప్ అవుతుంది. ఎవడు ముడ్డి కడుక్కున్నా, ఎక్కడ గొక్కున్నా అక్కడ రియల్ ఎస్టేట్ డెవలప్ అవుతుందా?
హ్మ్? మెట్రో మెట్రో ఇటువైపే, ఇక ఆపేవాడే లేడు. హ్మ్? గజం ₹1,00,000 తక్కువ ఉండదు. 10,000కు కొనండి, ₹1,00,000 అమ్ముకోండి. ఏమ్రా ఇది? ఏ బేసిస్ మీద అన్నారు బే? దొంగ నా కొడుకులారా! అంటే జనాలను మ్యాక్సిమం ముంచడానికి ఫుల్ ప్లాన్. సరే, హైదరాబాదు ఢమాల్ అని ఇప్పుడైనా గుర్తుపెట్టిండ్రు, దేవుణ్ణి దండం పెట్టుకోవాలి. కానీ హైదరాబాదు ఇప్పుడే ఢమాల్ ఎందుకు అయింది మీ ప్రకారం? దీంట్లో హిడెన్ అజెండా ఏముంది? ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఢమాల్ అయిందంటే నేను 1 ఇయర్ నుంచి ఇంకా ముందు నుంచి నేను చెప్తున్నా, హైదరాబాదు చాలా క్రిటికల్ స్టేజ్లో ఉంది, ఎవరు ఇన్వెస్ట్ చేయడానికి పోకండి, పడుతుంది అని 1 ఇయర్ బ్యాక్ డంకా బజాన్ చెప్పిన. చాలా మంది అన్నారు రియల్ ఎస్టేట్లో చాలా ఇది ఉన్నాయి, మీరు అనవసరంగా. ఏకైక ఛానల్, మంచి మార్గం ఏకైక ఛానల్, పెద్ద పెద్ద గుద్దల మీద పెద్ద పెద్ద రాళ్లతో ఎర్ర గాచి పెట్టేసి వేల కొద్ది విలువ చేసే, కోట్లు విలువ చేసే ప్రాజెక్టును అలవోకగా దాన్ని దాన్ని ఏం చేసింది, వాల్యుయేట్ చేసి చెప్పేసింది, దాని రివ్యూ చెప్పేసింది. ఇప్పుడు కూడా స్టాండ్ అయి ఉన్నా, పెద్ద పెద్ద బిల్డర్లు మోకరైల్లే టైం వచ్చింది. ప్రతి ఒక్కటి డబ్బుతోని రాదు, దేవుడు ప్రసాదిస్తాడు. ఇది ఇది నేను చెప్తున్న, డబ్బు ఏ విధవాకైనా ఉంటుంది. ఇప్పుడు పొలిటీషియన్స్ దగ్గర లేదా? వాళ్ళ దగ్గర ఎట్లా వచ్చింది? విధవ పనులు చేస్తున్నా డబ్బు వచ్చింది, అంతే కదా? అంటే డబ్బు ఏ విధవ దగ్గర ఉంటుంది, బ్రెయిన్ అందరి దగ్గర ఉండదు. అంటే నేను గర్వపడితే నేను తప్పు చేసినట్టు అవుతుంది, కానీ గర్వపడవలసిన టైం వచ్చింది, డంకా బజాయించి చెప్పవలసిన టైం వచ్చింది. టీడీపీ వాళ్ళు కూడా చడ్డీలో పోసుకునేటప్పుడు కూడా నేను కాన్ఫిడెంట్గా ఉన్నా, అమరావతి రాజధాని, వైజాగ్ ఏమాత్రం పెరగదు, కర్నూలు పెరగదు. నేను క్లియర్గా చెప్పిన, హైదరాబాదులో కూడా ఈ రింగ్ రోడ్ వల్ల ఏ లాభం లేదు చెప్పిందా లేదా? ఇప్పుడు కూడా అదే స్టాండ్. ఇప్పుడు ఓఆర్ఆర్ ఆర్ఆర్ఆర్ గతి ఏమవుతుందో మీరు చూడండి. నా పాత వీడియోలు తీసుకోండి, శ్రీశైలం హైవే, ఓఆర్ఆర్ ఆర్ఆర్ఆర్. నేను ఒక్కసారి నోరిప్పి చెప్పినా అంటే అదే అవుతుంది. మీ డబ్బు అక్కడ పెట్టిందంటే అది పెరగక మానదు. పెరిగినా మీకు అడ్వాంటేజ్ ఉన్నా మీరు నా ఛానల్కి డొనేట్ చేస్తలేరు, అది మీ నైతిక దీనికి విడిచిపెడతా. 17 లక్షల వ్యూస్ వచ్చినాయి అంటే దాంట్లో 1% అన్న అడ్వాంటేజ్, అంటే దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని ఉండరా? అడ్డమైన దానిలోకి అంతా ఖర్చు పెడతారు కదా. మరి నా ఛానల్ ఇంత కరెక్ట్ ప్రిడిక్ట్ చేసినందుకు, మీ డబ్బు మిగిల్చినందుకు, దానికి రిటర్న్ గిఫ్ట్ ఏమి ఇచ్చే అవసరం లేదా? నేను చెప్పదలుచుకోలేదు. చాలామంది అడుక్కుంటున్నారు ఎందుకండి. నేను కష్టపడ్డా అడుగుతా, కష్టపడ్డా కరెక్ట్ ప్రిడిక్ట్ చేసిన పొలిటికల్ సోషల్ మీరు ఏదైనా తీసుకోండి, ఒక 1% 2% ఎర్రర్ ఉంటుంది అక్కడికి. ఎందుకంటే ఎవడు, నేను దేవుణ్ణి కాదు, మనిషిని. అది తెలంగాణ వాసిని. తెలంగాణలో కూర్చొని ఆంధ్ర ఇన్ఫర్మేషన్ తీయాలంటే చాలా కష్టం. తెలంగాణలో కూర్చొని తెలంగాణ ఇన్ఫర్మేషన్ తీయలేకపోతున్నారు సన్నాసులు. లక్షల మందిని ఏళ్ల కొద్దీ ఏడిపించి, ధరలు పెరిగినా కొనిపించి, అప్పుల పాలు చేసినందుకు వీళ్ళని చెప్పు తీసుకొని కొట్టాలి. ఈ మెయిన్ స్ట్రీమ్ మీడియాని, జర్నలిస్టులని, ఈ రియల్ ఎస్టేట్ బడపలని. ఏమ్రా, 12 లక్షలకు ఒక ఫ్లాటు కంప్లీట్ అయితే ల్యాండ్ వాల్యూ యాడ్ చేసిన 25 లక్షలు 30 లక్షలకు దాటది ఫ్లాటును 1.5 అమ్ముతారా? గాడిది కొడుకులారా.
ఉం? ముఖం మీద నేను మొత్తం వాల్యూతో సహా చూపించిన. ఎట్లా అంతస్తులు పెరుగుతుంటే కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ పెరుగుతుందట. ఎందుకంటే ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ది మెటీరియల్కి 5 to 10% పెరుగుతుందా మీకు కన్స్ట్రక్షన్ కాస్ట్? సిగ్గుండాలి. మళ్ళీ పీ తింటుందంటే అది గలీజ్ అవుతుంది. మా ఇంటనే తిడుతుంది, ఏం తిట్లు రాది, నిజంగానే వాళ్ళ నోట్ల పీ పోయినట్టు అవుతుంది అని. అట్లే కావాలని తిడుతున్నా. ఇప్పుడు అన్నం ఇట్లా తినేటప్పుడు నోట్ల పీ పోయినట్టు కావాలి, అప్పు అనమ్మయ్య. ఎందుకు ఎందుకు నేను ఇట్లా తిడుతున్నా అంటే, రియల్ ఎస్టేట్లో లక్షలకు లక్షలు కోట్లకు కోట్లు డబ్బు ఇన్వెస్ట్ అవుతుంది. ఇది 100, 200, 500, 1000 కాదు. ఇప్పుడు మీరు రీసెంట్గా చూస్తున్నారు, హైదరాబాద్ చుట్టుముట్టు అన్ని రియల్ ఎస్టేట్ ఫ్రాడ్సే. నేను ఈ ఫామ్ ల్యాండ్స్ గురించి హెచ్చరించిందా లేదా? మొత్తం క్యాల్కులేషన్ ఇచ్చిందా? శాండిల్వుడ్ ఫాము, ఈ టేక్ ఫార్మ్స్, అసలు ఇవి ఎట్లా ప్రాక్టికలా కాదా, కొనాలనా వద్దా, మొత్తం పూసకొచ్చినట్టు చెప్పినానా లేదా? మరి నాకు ఒకసారి మస్తు సంతోషం అనిపిస్తుంది. అరే 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 ఏం డిగ్రీలు రావి, దేశ విదేశాల పర్యటనలు. నేను ఇప్పటివరకు ప్లేన్లు ఎక్కలే, ట్రైన్లోనే సరిగ్గా ఎక్కలేను. నేను ప్లేన్లు ఎక్కడి నుంచి మొత్తం బస్ ప్రయాణమేనది. నాటువంటి వాడు దిమ్మ అంటే ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతారో వాడే పండు అన్నట్టు అట్లుంది నా పొజిషన్. మీకు అన్న ముందర కనిపిస్తుందా లేదా? మీరు సోషల్ మీడియా చెక్ చేయండి, అంతా హైదరాబాద్ ఢమాల్. ఇప్పుడు సడన్గా మీరు హైదరాబాద్ ఢమాల్ అంటే ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఏం కావాలి? వాళ్ళకి ఎస్కేప్ రూట్ ఏముంది? నేను ఎస్కేప్ ఇవ్వాలనే 1 year బ్యాక్ హైదరాబాద్ ఢమాల్ అవుతుంది, మీరు జరిగిపోండి అని చెప్పినాను లేదా? మీరు కొన్నా వచ్చిన రేటుకి అమ్మేసేయండి, నో ప్రాఫిట్ నో లాస్ ఉంటారని చెప్పినాను లేదా? ప్లాట్లు లేఅవుట్లు హెచ్ఎండిఏలా దాని క్యాల్కులేషన్ ఎట్లుంది, ఎట్లా కొనాలి అని చెప్పినానా లేదా? 5% నాలెడ్జ్ ఇన్ రియల్ ఎస్టేట్. ప్రతి ఒక్క వీడియో క్వాలిటీ ఇవ్వాలి. వాళ్ళు డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా మన స్టాండర్డ్ మనకు ఉండాలి. ఇప్పుడు చాలామంది ఆంధ్ర వాళ్ళు అంటున్నారు, మీరు ఆంధ్రాపై మీరు విశ్లేషణ చేయొద్దు, అవి నీకెందుకు ఆంధ్ర గురించి? మీ ఆంధ్ర గురించి మీకన్నా మాకే ఎక్కువ తెలుసు. అందుకోసం బరాబర్ న్యూస్ ఇస్తాం. మీ ఆంధ్ర వాళ్ళకన్నా ఆంధ్ర గురించి మాకే ఎక్కువ తెలుసు. విశ్లేషణ చేసే పూర్తి హక్కు ఉంది. మీ స్వార్థ రాజకీయాలు, స్వార్థ బతుకులకు వాల్యుయేషన్ అంటే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ప్రజలకు ఇచ్చే దమ్ము ధైర్యం మీ ఛానళ్ళకు లేదు, మీకు అసలే లేదు. ఆంధ్ర వాళ్ళను 4 ఏళ్ల వరకు బకాలు చేశారు. లాస్ట్ మూమెంట్ వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గెలిచేటట్టే మీరు అంటే అంత ఫోర్సెస్ చేసినా మీరు కాన్ఫిడెంట్గా చెప్పలేకపోయినారు జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడా ఓడిపోతాడా. మరి మీ ఛానళ్ళు ఎందుకు, మీ రిపోర్టర్లు ఎందుకు, మీ మస్తాన్లు ఎందుకురా మీకు ఇన్ఫ్రాస్ట్రక్చరు పీక్కోవడానికి? మానభంగాలు హత్యలు చూపించడానికారా మీ బోడి ఛానల్? మరి రియల్ ఎస్టేట్ ఢమాల్ అవుతుంది అని సంవత్సరం ముందు మీకు ఏ ఊహలో కూడా లేదా? అమరావతి రాజధాని ఖచ్చితంగా అవుతుంది, మీరు రెడీగా ఉండండి అని చెప్పే దమ్ము ధైర్యం మీకే లేదు కదరా ఆంధ్రోళ్లకు. సిగ్గుపడాలి ఆంధ్రోళ్ళు. తెలంగాణ వాసిగా నేను చెప్పిన, అరే అమరావతి ఖచ్చితంగా వస్తుందని. అద్దిరా నా దమ్ము, అదిరా మీ ఆంధ్ర గురించి మీకున్న నాలెడ్జ్. అరే తిని వేపుడులు తిని పందులు బలిసినట్టు బలిస్తే కాదురా. మీ రాష్ట్రం గురించి మీకు తెలిసి ఉండాలిరా. ఫస్ట్ మీ రాష్ట్రం గురించి మీకు కాన్ఫిడెన్స్ ఉండాలిరా. మీ లీడర్ల గురించి మీకు తెలిసి ఉండాలిరా. మీ ఆంధ్ర యొక్క పవర్ మీకు తెలిసి ఉండాలిరా. సన్నాసులారా,
కొబ్బరి బొండాలు తాగి అరటి పండ్లు చీకితే కాదు, దమ్మున్న చెప్పాలి. అరే మేము ఆంధ్ర వాళ్ళం, మా దగ్గర ఈ పవర్ ఉంది, మా రాష్ట్రం ఇట్లుంది, మేమందరం ఆంధ్ర వాళ్ళు ఉండి డంక బజేస్తామని చెప్పాలి. సంవత్సరం నెల ముందు కూడా ఉత్సవాలు వేసుకుంటారు చెడ్డీలలో. ఎందుకురా మీ బతుకు? కొడుకు చూడడానికి ఇట్టిట్లుంటారు కొడుకులు. రాయలసీమలో అయితే కోడు ఎందుకురా ఆ మటన్ చికెన్లు తినడం, ఎందుకురా మందు సీసాలు తాగడం? వెజిటేరియన్ తిని ఇవన్నీ చెప్పినారా? మీరు నాన్ వెజిటేరియన్ తిని పీపాలు తాగినా మీకు బ్రెయిన్ పనిచేయలే. ఇన్సల్ట్ అనిపిస్తుంది కదా, నాకు చీ అనిపిస్తుంది. ఒరే మీరు మీ రాష్ట్రం గురించే పాజిటివ్గా ఆలోచించలేని సన్నాసులు మీరేం బాగుపడతారు? గెలిచినాక ఇప్పుడు మా అమరావతి మా రాజధాని, ఒక 15 రోజుల ముందు ఎలక్షన్ 15 రోజుల ముందు కూడా మూత్రం చెడ్డీలనే అవుతుంది. జగన్మోహన్ రెడ్డి ఎక్కడ వస్తారు? కుట్రలు చేసే జగన్మోహన్, కుట్ర కాదు గిట్ర కాదు, జనాలు విరక్తి చెందినారు అని మనకు క్లియర్లీ కనిపించినప్పుడు ఇంకా జగన్మోహన్ రెడ్డి కుట్ర చేస్తాడు. మోదీనే షేక్ అయిపోయాడు అక్కడ, జగన్మోహన్ రెడ్డి ఎంత ప్రాక్టికల్ చెప్పాలంటే చంద్రబాబు నాయుడికి చూసు పట్టుకుంది. టీడీపీ అధినేత ఆయన. పవన్ గెలవకపోతే రాజకీయ సన్యాసం ఎందుకు? కాన్ఫిడెంట్గా ఉండాలి. దుమ్ము లేచిపోతారు నా కొడుకులారని చెప్పాలి. లేదు పచ్చ పార్టీ, నీలి పార్టీ, ఇంకా ఇదే కొట్లాట, పవర్ స్టార్, అవన్నీ కావు. నా రాష్ట్రం, నా మీద నా కాన్ఫిడెన్స్ ఉంది, ప్రజల మీద నాకు నమ్మకం ఉంది అని డంకా బజాంచి మీరు దిగింటే ఆ మాట లేదు. మీరు లాస్ట్ మూమెంట్ వరకు కూడా జగన్ ఎక్కడ తిప్పి కొడతాడో అనే మూత్రం పోసుకున్న సన్నాసులు మీరు. అయితే ఇప్పుడు కొసమెరపేమంటే, ఇప్పుడు నేను చెప్తా, ఇప్పుడు కూడా ఇన్వెస్ట్ చేసేవాళ్ళు, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్ చేసే వాళ్ళ మీద కుట్ర జరుగుతుంది. నేను చెప్పినట్టు అమరావతిలో భూములు కొని భూములు అమ్మొచ్చు, దానికన్నా ఎక్కువ ఏం చేయలేదు. 10 ఏళ్ల తర్వాత బిల్డింగ్లు కట్టి అమ్మవచ్చు. అంటే అపార్ట్మెంట్స్ కానీ ఇతర దానికి ఛాన్స్ ఎప్పుడు వస్తుందంటే 10 years ర్యాపిడ్ డెవలప్మెంట్ తర్వాత అది హైదరాబాద్కి ఇంచుమించుగా డెవలప్ అవుతుంది అని మనకు ఒక ఇండికేషన్ వస్తే అప్పుడు రియల్ ఎస్టేట్ ధరల బేస్ చేసుకొని అక్కడ కన్స్ట్రక్టెడ్ ప్రాపర్టీస్ని అమ్మవచ్చు. ఇది అమరావతికి ఉన్న స్టేజ్. కానీ ఇప్పుడు వీళ్ళు అతి ఉత్సాహంతో కుట్రతో ఏం చేస్తుండ్రు, హైదరాబాద్ ఖాళీ అవుతుంది. ఒక డాక్టర్ ఉన్నాడు ఒక ఆయన, నాకు ఇప్పుడే అందిన సమాచారం, బీజేపీ అంట ఆయన, ఎవరో డాక్టర్ అంటారు, ఏం డాక్టర్ ఆయన నాకు తెలియదు, కానీ నాకు అన్నీ తెలుసు, నాకు మొత్తం నా దగ్గర ఉన్న సమాచారం అంటాడు. ఖాళీ అవుతున్న హైదరాబాద్, మొన్నటికి ఎక్కడ తెచ్చినావు నువ్వు? నాకు రెస్పెక్ట్ ఉంది, డాక్టర్ అంటే రెస్పెక్ట్ ఉంది. స్టెటోస్కోప్ వేసుకొని మరీ అన్ని విషయాల మీద మాట్లాడతాడు. ఏమో డాక్టర్ ఆయన పేరు ఏమో నాకు సరిగ్గా గుర్తుకొస్తలేదు. మొన్న వీడియో చూసిన, ఆయన ఎప్పుడో చూసినా మొన్న చూసిన. ఖాళీ అవుతున్న హైదరాబాద్, నిండిపోతున్న అమరావతికి పోయి ఏం చేస్తారు? అర్జెంటుగా అమరావతిలో ఇన్వెస్ట్ చేయాలి, అమరావతి చుట్టుముట్టి ఇన్వెస్ట్ చేయాలి, లాంగ్ టర్మ్లో ప్లాట్లు కొనాలి, ప్లాట్లు అమ్మాలి, ల్యాండ్ కొనాలి, ల్యాండ్ అమ్మాలి, అంతే. మీరు విల్లాలు కడతా, పెద్ద పెద్ద గేటెడ్ కమ్యూనిటీ అంటే ఎవడు కొన్నాడు? అవి 5 years వరకు ఎవడు కొన్నాడు? ఎందుకంటే దానికి కూడా ఒక స్టేజ్, ఒక స్థాయి ఉండాలి. ఇప్పుడు హైదరాబాద్లో పెద్ద బెలూన్లు పుగ్గలు కట్టింది, తప్పంటది ఎప్పుడంటే అది 100%. హైదరాబాద్ మొత్తం బర్బాద్ అయిపోయింది. అమరావతి వచ్చినాకైతే అవుట్, ఇది రియాలిటీ. కానీ సడన్గా మీకు హైదరాబాద్ పడిపోతుందని సిగం ఎందుకు పుట్టింది? ఈ పూనకం ఇప్పుడే ఎందుకు వచ్చింది? దమ్ముంటే చెప్పడరా మీరు. మీ పుట్టుక కరెక్ట్ అయితే. ఎందుకంటున్నా అంటే ఇప్పుడు హైదరాబాద్లో కూడా లక్షల కోట్లు ఇరుక్కపోయినాయి.
ఇప్పుడు నెక్స్ట్ అమరావతిలో ఎక్కించడానికి వస్తుంది. అమరావతి ఇంకా 2 నెలల లేదా నెల రోజుల గర్భిణి అమరావతి. వీళ్ళు ఏం చేస్తున్నారు, 3rd మంత్కే డెలివరీ. ఫస్ట్ మంత్లో ఇన్వెస్ట్ చేయండి, 3rd మంత్లో డెలివరీ తీసుకుంటాను. కాదు, దానికి 9 నెలలు నిండడానికి టైం ఉంది అమరావతి. పిచ్చి శునకాల్లాగా పోయి అమరావతి అనగానే ఇప్పుడు ఏ ల్యాండ్ రేట్స్ ఉంటుంది అంటే మన పడతాయి, స్టేబుల్ కాగానే రేట్స్ పడతాయి. ఇప్పుడు హైప్ పోతుంది, పోయి అసలు ఇన్వెస్ట్మెంట్స్ ఎలా వస్తుంది, రోడ్స్ ఎలా అవుతున్నాయి, ప్రభుత్వం యొక్క ఆర్థిక స్థితి ఎట్లుంది, దానిపై ఇప్పుడు అమరావతి స్లోగా డెవలప్మెంట్ అనుకుంటుంది. అక్కడ ఆచితూచి ఇన్వెస్ట్మెంట్ చేయాలి. మీకు ర్యాపిడ్ ఇన్వెస్ట్మెంట్ కావాలంటే అగ్రికల్చర్ ల్యాండ్స్ కొనేసేయండి. అమరావతి చుట్టుముట్టు గుంటూరు, విజయవాడ, ఎక్కడనే మీకు వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, ఎక్కడంటక్కడ రియల్ ఎస్టేట్ కొనేసేయండి. అగ్రికల్చర్ ల్యాండ్ కొనండి. కోట్లు పెట్టి కొనకండి, మూర్ఖులైపోతారు. ఎందుకంటే అమరావతి డెవలప్ అయ్యి కావడానికి ఇంకో 10-15 ఏళ్ళు ఉంది ఖచ్చితం. కానీ ఎప్పుడైనా కొనొచ్చు, ఎప్పుడైనా అమ్మవచ్చు. హైదరాబాద్లో ఎప్పుడైనా కొని ఎప్పుడు అమ్మే స్థితి లేదు, కొన్నారంటే పడిపోతాయి. ఇది హైదరాబాద్ రియాలిటీ. కానీ హైదరాబాద్ని ఇప్పుడు చునకనగా చూస్తారు చూడండి, అది తప్పుదేనండి. హైదరాబాద్ పడతాయని మీరు చెప్పే దమ్ము లేనప్పుడు హైదరాబాద్ కూలిపోతుంది అని సడన్గా చెప్పే దమ్ము మీకు హక్కు కూడా లేదు. హైదరాబాద్ ఎంగిలి మెతుకులు తిన్న సన్నాసులు వాళ్ళ హైదరాబాద్ రొమ్ము మీద గుద్ది అమరావతిలో ఇన్వెస్ట్ చేయండి చెప్తున్నారు. 2 తప్పే. హైదరాబాద్ అంతా క్షీణించలేదు, అమరావతి అంతా పెరగలేదు. అమరావతిలో ల్యాండ్స్ కొనాలి, ప్లాట్స్ కొనాలి, అమ్మాలి. వ్యాపారం చేయడానికి అమరావతి అనువైన స్థలము. 100% కరెక్ట్. హైదరాబాదులో ఇప్పుడున్న రేట్లో కొని అమ్మితే విపరీతమైన లాస్, ఇది కూడా కరెక్ట్. కానీ హైదరాబాద్ దరిద్రగొట్టు నగరం అని సడన్గా డిక్లేర్ చేసే హక్కు మీకు లేదు. 15 రోజుల క్రితం అంటే ఎలక్షన్ అయ్యే కూడా హైదరాబాద్ పెరగనుందా, కోటి పాపులేషన్ 3 కోట్లు కానుందా, రింగ్ రోడ్ మీద విపరీతమైన రేట్లు పెరగనున్నాయా? గాడిది కొడుకులారా, రింగ్ రోడ్ అంటే తెలుసారా మీకు? నాకు అదే ఆశ్చర్యమైంది. ఎంతమంది ఇంజనీర్లు, ఎంతమంది బీటెక్లు, ఎంటెక్లు, అవి ఏం పారిశ్రామికవేత్తలు, ఆ బిల్డర్లు అయితే ఒక్కొక్కటి వాడి కార్లు చూస్తేనే వాడి కారు టైర్ కొనే స్తోమత నాకు లేదు, కానీ వాడికన్నా మంచి ప్రిడిక్ట్ చేసే దమ్ము ధైర్యం నాకుంది. ఇప్పుడు ఒక బెంజ్ కారు ఒక టైర్ కొనే స్తోమత నాకు లేకపోతుండొచ్చు, కానీ వాడు బెంజ్ కారు నెక్స్ట్ ఇయర్ నడుస్తుందో లేదో నేను చెప్పేస్తా. అంటే వీళ్లకు దేవుడు ఎక్కడి నుంచో ఉడబట్టిండు పైసలు. అవి పక్కకు పెడితే నా లింగం స్థాయి కూడా వాళ్ళకి లేదు. చెప్పడానికి నాకు మంచిగా అనిపిస్తలేదు, కానీ నా లింగానికి ఉన్న వాల్యూ కూడా ఆ సన్నాసులకు ఉండదు. గలీజ్ ముండా ఎందుకు తిడుతున్నా అంటే ప్రజల కష్టార్జితం అది. వాళ్ళు ఏమనుకుంటారంటే ఇప్పుడు పెడితే మా కష్టార్జితం పెరిగితే ఏదైనా యూజ్ అవుతుంది ఫ్యూచర్లో అని ఆ ఆశను మీరు ఎన్కరేజ్ చేసుకొని వాళ్ళని హైదరాబాద్లో పెట్టుబడి పెట్టించి ఇప్పుడు నాశనం చేసి ఇప్పుడు అమరావతి దిక్కుపోయింది. ఇప్పుడు రియల్ భూము 2-3 ఛానల్స్ చూడండి, ఆల్రెడీ అమరావతికి షిఫ్ట్ అయిపోయారు. మొత్తం టాయిలెట్ గీలెట్ కూడా అక్కడనే కట్టించేసుకుంటారు. ఎరగనికి దొంగ పడతారు. ఇక్కడ అయిపోయింది, దుకాణం ఎత్తేసి ఇంకా అమరావతి షిఫ్ట్. అమరావతిలో ఎక్కడెక్కడ కొంటే బంగారంతో సమానం. కోట్లు కురిపించే స్థానాలు ఇవే అనేది. అవి కూడా ఎందుకు? వ్యూస్ కోసమే. నాతో నడు అమరావతిలో చూపి ఎక్కడ కోట్లు కురిపిస్తాయో అక్కడ చూద్దాం. నేను చెప్తాను ఛానల్లో, తీసుకుపోనాను చెప్తా. ఒరే మనిషి పుట్టుంటే కొద్దిగానే నైతిక విలువలు ఉండాలి. హైదరాబాద్ పడుతుంటే కొనిచ్చింది, ఇప్పుడు అమరావతి పెరుగుతుందని అబద్ధాలు చెప్పి కొనిస్తారు. అమరావతి స్లోగా పెరుగుతుంది. వ్యాపారానికి అనుకూలం కానీ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీకి అనుకూలం కాదు.
భూ లావాదేవీలకు అనుకూలం. కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీకి ఏమాత్రం అనుకూలమైన ప్లేస్ అమరావతి కాదు, ఇంకా కాలేదు. దానికి ఇంకో 5+7+ సంవత్సరాలు పడుతుంది. ఇది కాన్ఫిడెంట్గా చెప్పండి. 7 years వరకు మీ ఇన్వెస్ట్మెంట్ పెరగదు. అమరావతిలో తప్పకుండా పెట్టండి, 7 ఏళ్ళ వరకు పెరుగుతుంది. ఇది కరెక్ట్. తక్షణమే అమరావతికి పోండి. హైదరాబాద్ ఖాళీ అయిపోతుంది. హైదరాబాద్ ఖాళీ అయిపోతుందని నేను బస్ స్టాండ్లో నిలబడ్డావరా? నేను చెప్పిన ఇప్పుడు ఎలక్షన్స్ అయినాక హైదరాబాదు ఇంత పర్సంటేజ్ పీపుల్ ఇట్లా షిఫ్ట్ అవుతారు టెక్నికల్గా చెప్పినారు. మీరేం చేస్తున్నారు? గాడిద కొడుకులు పైసలు మింగి ఎవరి కోసమో ముట్టినాకి ఫాల్స్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేస్తారు. అమరావతి ఎందుకు అనుకూలము చెప్పు చూద్దాం. మీకు ఉద్దల దమ్ముంటే చెప్పండి. అమరావతి ఎందుకు అనుకూలం? పోనీ హైదరాబాద్ సడన్గా ఢమాల్ ఎందుకు అయింది అది కూడా చెప్పు. ఇప్పుడు ఢమాల్ అయితే ఏం చేయాలి హైదరాబాద్లో ఉన్నాడు అది కూడా చెప్పు. మొన్నటి వరకు పెరుగుతున్న రియల్ ఎస్టేట్ వేలాది సంఖ్యలో కడుతున్నారు అని చెప్పింది కదా. జీడిపినే తెలంగాణది ఓన్లీ ఆన్ రియల్ ఎస్టేట్. నేను చెప్పిన అట్లా జీడిపి పెరిగే రాష్ట్రం ఎప్పుడు బాగుపడదని చెప్పి అయిపోయిందా పని. రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ నుంచి వచ్చాడు, అతను చూపు అటువైపోయాడు. 100 రేవంత్ రెడ్డిలు వచ్చినా ఏం బీకలేరని కూడా నేను చెప్పేసిన. రేవంత్ రెడ్డి దీన్న ఒప్పుకుంటాడు. 100 రేవంత్ రెడ్డిలు వచ్చినా రియల్ ఎస్టేట్ ఏం చేయలేదు. అట్లాంటి స్థితికి కేసీఆర్ తెచ్చింది దాన్ని. ఇది కూడా నేను 1 year నుంచి చెప్తున్నా. 1 year నుంచి చెప్తున్నా. పక్కా నా వీడియో టు వీడియో తప్పించుకునే ఛాన్సే లేదు. చూసుకోండి. ఎవరికైనా గుద్దల దమ్ము ఉన్నాడు ఎవాల్యుయేట్ చేస్తున్నాడు చూసుకోండి. నా ఛానల్ చూసుకో. అమరావతి వస్తుంది అని సంవత్సరం కింద నేను పక్కా గట్టిగా చెప్పిన. నేనే ఏదో అమరావతిలో ఇన్వెస్ట్ చేస్తాడు కానీ ఒక్కడు చెప్పలే. మరి లాస్ట్ పాయింట్ కూడా చూస్తున్నారు. ఎక్కడైనా జంప్ చేయడానికి ఛాన్స్ ఉంటుందా? సడన్గా జగన్ గెలిస్తే మన ప్రిడిక్షన్ రాంగ్ అవుతుంది. మీకన్నా ఆరాం వస్తాను నేను. ఏదో వాగేసిండు రాంగ్ అయిపోయింది వెళ్ళిపోయాడు. మీలాగా గోడ మీద పిల్లిలాగా కూర్చోలే. దమ్ము ధైర్యం లేకుండా బండెడు అన్నం తిని బ్రెయినే పని చేస్తలేదంటే మీ బతుకులు చెడ. ఇప్పుడు మా రాష్ట్రం తెలంగాణ కరువు జిల్లాలు ఏవో అంటుండే జనాలు కూడా ఒక రకంగా ఉన్నారు. మేము ఒప్పుకుంటాం ఇట్లున్నారు. టోటల్ తెలంగాణ హైదరాబాద్ మీద డిపెండ్ అయి ఉంది. హైదరాబాద్ జరిగిపోతే తెలంగాణ ఉత్సవం వసుకుంటుంది అని చెప్తాం. మీరు అట్లా చెప్తారా? ఏమి చింతకాయలు తిని గొడ్డుకారం తిని చెప్తాం. మీరు కొబ్బరి బొండాలు బనానా చిప్స్ మేలు రకం వంగడాలు ఇవన్నీ తిని మళ్ళీ ఏందో బ్రెయిన్ పని చేయదు. మళ్ళీ పలాస కాజు జీడిపప్పు అండి మేము దానికన్నా తక్కువ తినమండి. ఏమన్నా జీడిపప్పులు తింటిరి కొబ్బరి బొండాలు తాగితిరి బాగానే ఆంధ్రాని బాగా నాకేసిండ్రు. కానీ ఆంధ్ర గురించి చెప్పండి రా అంటే ఒక్కొక్కరు నోళ్ళు అక్కడిక్కడ చూసి బస్సు ఎక్కుదాం హైదరాబాద్ది ఎందుకురా? తాగిన కొబ్బరి బొండా కన్నా నీతి ఉండొద్దురా మీకు? కాన్ఫిడెన్స్ లేదు. లాస్ట్ మూమెంట్ వరకు జగన్ వస్తాడు. ఎట్లా వస్తాడు? మీ దగ్గర అవినీతి ఉంది, నీతి లేని సన్నాసులని మీరే యాక్సెప్ట్ చేస్తున్నారు. సడన్గా గెలవంగానే ఇప్పుడు ప్లేట్ ఫ్రాంక్ చేసి మా ఆంధ్ర, మా గ్రేటర్ ఆంధ్ర, రాయలసీమ, నెల్లూరు, గుంటూరు మన 2 months బ్యాక్ చెప్పారు ఉండే ఇదే మాట. నోరు తెరవంధ్ర పొట్ట మీద తన్నినా ఒక్క కక్కడానికి రెడీగా అంటుండే. దమ్ముండి రారా అమరావతి రాజధాని రండ్రా అనలే ఇవ్వడంలే. నేను చెప్పాల్సి వచ్చి ఒక తెలంగాణ వాసిగా గర్వపడుతున్నా. అమరావతి నాకు రుణపడి ఉంటుంది పోండి. అమరావతి నాకు రుణపడి ఉంటుంది పోండ్రా. ఆంధ్ర గురించి గ్రేట్గా మాట్లాడింది నేనే, మీరు కాదు. మీరు లాభపడుతున్నది మీరు. గ్రేట్గా మాట్లాడింది నేను రా. ఒక తెలంగాణ వాసిరా ఆంధ్ర గురించి గ్రేట్గా మాట్లాడింది. సవట సన్నాసులారా అంత జరిగిపోయినా ఇప్పుడు వచ్చి డోలు కొట్టాడు ఎవడన్నా కొడతాడు.
దమ్ముంటే అంటే మానవత్వం ఉంటే మనుషుల యొక్క డబ్బు ఇవాళ రేపు డబ్బే సర్వస్వం. డబ్బు కోసం హత్యలు జరుగుతుంది. ఆ? ఒక మనిషి సంపాదించిన సంపాదన అంతా మీరు గుంజేస్తున్నారంటే వాళ్ళ పరిస్థితి ఏం కావాలని ఒక్కసారి మానవత్వం ఉన్న మనుషుల్లో ఆలోచించారా? మొత్తం అందరు కలిసి హైదరాబాద్ని ఒక లెవెల్లో తీసుకుపోయారు. అన్ని డ్రోన్ ఇమేజెస్. నేను చెప్పిన డ్రోన్లో తీసుకోకండి, డ్రోన్ ఇమేజ్ తీసుకొని ఒక ప్రాపర్టీ కొనకండి, ప్రాపర్టీ లోపల అడిగి పెట్టి చెక్ చేయండి. అందరూ డ్రోన్లు చూసుడు పైనుంచి కనిపిస్తుంది. పైనుంచి ఎందుకు కనిపిస్తుందిరా? పైనుంచి ఎందుకు కనిపిస్తుంది? నా కొడుకుల్లారా, పైనుంచి గుడిసెలు కూడా మంచిగా కనిపిస్తాయి. ఉంటారా గుడిసెలు? మీ బతుకు జడ. వేల మంది ఇన్వెస్ట్మెంట్ మొత్తం నాశనం చేసిండ్రు కదా. అంటే అంత మాటల మీదనే రియల్ ఎస్టేట్ మొత్తం మాటల మోసమే. ఇప్పుడు కూడా మళ్ళీ అదే. ఇప్పుడు హైదరాబాద్ ఖాళీ అయిపోతుంది, అమరావతి నిండిపోతుంది. చూపాడు నేను వస్తా అమరావతిలో ఎంతమంది వచ్చింది చూపించాడు. నేను చెప్తా డాటా ఎంతమంది పోతారు హైదరాబాద్ నుంచి వలసలు ఎట్లయితాయని నేను ఒక వీడియో చేసిన. చూసుకోండి పండి. హైదరాబాద్ చంద్రబాబు నాయుడు ఇంట్లో జనాలకు కూడా కాన్ఫిడెన్స్ లేనప్పుడు నాకుంది. చంద్రబాబు నాయుడు ఇన్ని సీట్లు గెలుస్తాడు అనుకోలే కానీ పవర్లో వస్తాడని తెలుసు. అంతవరకు నా దగ్గర డేటా ఉంది. ఇన్ని సీట్లు వస్తాయని చంద్రబాబు నాయుడుకే తెలియదు, ఎవరికే తెలియదు, జగన్కే తెలియదు. ఫస్ట్ తెలవాల్సింది జగన్కే తెలియదు 11 సీట్లు వస్తాయి. ఇది కొత్త మేరకు. నేను ఆంధ్ర వాళ్ళు ఓట్లు వేయగానే నేను కాన్ఫిడెంట్గా చెప్పిన ఆంధ్ర వాళ్ళు మంచి పని చేసిండ్రు. ఎక్కడ పొగడాలి అక్కడ పొగడాలి, ఎక్కడ తిట్టాలి అక్కడ తిట్టాలి. ఆంధ్ర వాళ్ళని మొత్తం తిట్టలేము, ఆంధ్ర వాళ్ళని ఫుల్గా పొగడలేదు. ఇప్పుడు తెలంగాణలో పొగిడితే ఊరుకుంటారా? జనాలు ఎట్లున్నారు ఇక్కడ తెలంగాణ? ఇక్కడ గొంగడేస్తే అక్కడనే, కళ్ళు సీసా జొన్న రొట్టె తిందామా పండామా. ఎవడైనా పైసలు తెచ్చిస్తే కట్టలు అవి బ్యాంకులో వేసుకొని మళ్ళీ కళ్ళు సీసా పట్టుకొని పందాం. ఇది ఒక ఫ్యాక్టరీ పెడదాం, లేదా గవర్నమెంట్ జాబులు కావాలి, లేకపోతే ధర్నా చేస్తా రాకు. నేనే ఉంటే మొత్తం లాఠీ చార్జ్ చేసి ఈ నిరుద్యోగాన్ని తరిమేస్తుంటుంది. నేనే ముఖ్యమంత్రి ఉంటే. ఎందుకురా మీకు మీ చదువులు? ఎందుకురా? జాబ్ల కోసమారా చదువులు? వ్యాపారవేత్త కాలేరా మీరు? మీ సైంటిఫిక్ నాలెడ్జ్ యూజ్ చేసి ఒక కొత్త ప్రోడక్ట్ కనబెట్టలేరా మీరు? మీకు అన్ని వ్యవసాయ భూములు అన్నీ ఉంటాయి కదా, ఇంకా ముడ్డి వెనుక బుద్ధి అనుకుంటాయి కదా. మళ్ళీ అవి పెట్టుకొని మళ్ళీ ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి? కొత్త ప్రోడక్ట్స్ కనుక్కోనాలి, కొత్త ఫ్యాక్టరీలు పెట్టాలి. ప్రోత్సాహకాలు ఉన్నాయి గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ తీసుకోవాలి. ఫ్యాక్టరీలు పెట్టండి, 10 మందికి ఉద్యోగాలు ఇవ్వండి. ఎందుకు చేయాలి బే? గంటలు ఆ ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేయడానికి ఒప్పుకుంటారు కానీ ఒక ఫ్యాక్టరీ ఓపెన్ చేయ, ఒక చిన్న బిజినెస్ ఓపెన్ చేయడానికి ఒప్పుకుంటారా మీకు? చదువులు ఎందుకు చదువుకున్నారు బే? ఎప్పుడు డిఎస్సి వస్తుందా, ఎప్పుడు బిఎస్సి వస్తుందా, ఎప్పుడు యూపీఎస్సి, ఎప్పుడు ఇదే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 చదువులు జాబుల కోసమారా? గాడిది కొడుకులారా మీకే ఆ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 వాళ్ళని తిడుతున్నారు. మీకు దేవుడు ఇచ్చిండు, ఎందుకు ఇచ్చిండ్రా? బస్తాలు బుక్కులు చదువుతారు కదా రాత్రంబగులు ఎగ్జామ్ పాస్ కావడానికి. అదే టైము అదే ఎనర్జీ మీరు ఒక చిన్న బిజినెస్ ఇస్తే 10 మందికి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది కదా. ఆ దమ్ము ధైర్యం లేదురా, ఆ తెలివి లేదురా? ఒప్పుకోండి. పిల్లల్ని సంకన వేసుకొని ఎగ్జామ్ రాయడానికి ఎందుకు పోవాలి? వంటలు చేసుకోవాలి, మంచి వంటలు నేర్చుకోవాలి, అమ్మాయిలు ఒక చిన్న హోటల్ తీయాలి. అవే కష్టపడేది వద్దు. పుణ్యానికి కాపీ కొట్టి ఎక్కడైనా లక్కీగా దొరికితే ఉద్యోగాల్లో చేరి బల్ల కింద చేయబెట్టి మళ్ళా సొసైటీని దోచుకుందామనే. ఇప్పుడు ఇన్నేళ్ళు ప్రిపరేషను, సడన్గా జాబ్ దొరకంగానే బల్ల కింద చేతులు పెట్టి మొత్తం వసూలు చేసుకోవాలి. అంటే సమాజంలో ఇట్లా కుళ్ళిపోయిందంటే అసలు వీడియోనే చేయబుద్ది కాదు నాకు. చాలా మంది అంటారు సార్ స్కూళ్ళ గురించి చేయండి. ఇప్పుడు నేను స్కూళ్ళ గురించి చేస్తా. నాకు ఎంతమంది చూస్తారు? మొత్తం బద్మాష్గాండే. ఎందుకంటే చదువుకున్న వాళ్ళు అందరూ ఇంక్లూడింగ్ హెడ్ మాస్టర్స్, పెద్ద ఎమ్మెల్యే అందరూ తీసుకుపోయి ప్రైవేట్ స్కూల్లో వేస్తే ప్రైవేట్ స్కూల్లో కొమ్ము రావు. నేను ఒక్కొక్క ప్రైవేట్ స్కూల్ నన్ను తీసుకుపో ఉత్సవం వహిస్తా. ఏబీవీపీ వాళ్ళకు, ఎన్ఎస్యూ వీళ్ళకి చేత కాదు.
నేను పోయిస్తా వచ్చా. దమ్ముందారా మీకు? ఏబీవీపీ వాడు ఎన్ఎస్ఐ వాడు ఎవడైనా నా దగ్గర రండిరా, తీసుకుపోతా. నా వెనక రండి, మొత్తం బుక్స్ చెక్ చేద్దాం, అసలు మొత్తం విద్యా వ్యవస్థనే మార్చేద్దాం. వస్తారా? హే, అక్కడ ఓడు పైసలు వసూలు చేయడు, సంవత్సరానికి ఒకసారి ముట్టడి. సిగ్గుండాలి ఏబీవీపీ వాళ్ళకి. ఏబీవీపీలు ఉన్నా నేను అందుకు కూడా చెప్తున్నాను, ఎన్ఎస్సి వాళ్ళకి ఏబీవీపీ వాళ్ళకి సిగ్గుండాలి. ముడుపులు తీసుకొని స్టూడెంట్ అంటే వాళ్ళని రిప్రజెంట్ చేయాలని సన్నాసులు రా మీరు. ఓ సంవత్సరానికి ఒకరోజు ముట్టడి, ఒకరోజు బంద్, కథ. సిలబస్ ఎట్లుంది, సిలబస్లో ఇదంతా ఉంది, విద్యా వ్యవస్థ ఎట్లుంది, స్కూల్స్ ఎట్లా నడుస్తున్నాయి, నేను వీడియో చేస్తా. మొన్న నేను వీడియో చేసిన, డిపిఎస్ వెబ్సైట్కి పోతే గ్యాంబ్లింగ్ సైట్కి పోతుంది. ఎంతమంది ఎన్ని వ్యూస్ వచ్చినాయి? 700 వచ్చినాయి. అంటే చదువుకున్న చోటలు అందరు పిల్లలు ప్రైవేట్ బళ్ళల్లో ఉన్నారు. ఎందుకంటే హెడ్ మాస్టర్ దగ్గర మాట్లాడే సత్తా కూడా ఎవరికి లేదు. బెల్ట్కు టైకి మీరు 250, 300, 400 ఎందుకు వసూలు చేస్తున్నారనే దమ్ముందారా మీకు? పోయి ప్రిన్సిపల్ గుద్దవలా కొట్టండి, చక్కా జామ్ చేయండి. దమ్ముందా? లేదు. అక్కడ పోతే బానిసల్లాగా మాట్లాడతారు ప్రిన్సిపల్ ముందు. ప్రిన్సిపల్ అంటాడు, ఏ కట్టాలి, లేకపోతే మీ పిల్లల్ని తీసుకోమంటే ఓకే ప్రిన్సిపల్ గారు కట్టేస్తాం, మాకు కొద్దిగా టైం ఇవ్వండి. ఎందుకనాలరా? రూల్స్ ప్రకారం ఇది. ఇంతమంది పేద విద్యార్థులను కంపల్సరీ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లో జాయిన్ చేయించుకోవాలి. ఎందుకు చేస్తలేరు? వాడు ఉన్నాడు బండేలా అని ఒకడు ఎవడో తీసిండు, లావు చష్మా పెట్టుకొని, ఇప్పుడు పెద్ద లీడర్ లాగా పోజులు ఇస్తుండు. వాడు నా దగ్గర వస్తే వాడిని ఉరికిచ్చి కొడతా. వాడు కూడా నెక్స్ట్ వసూలు చేస్తాడు. విద్యా సంస్థలు హాలిడేస్లో క్లాసెస్ చేస్తాయంటే నువ్వు ఒక్కడికి పోతే బంద్ అయిపోతాయి. ఎవ్రీ 3 monthsకి నారాయణ, చైతన్య ఇటువంటివన్నీ విద్యా శాఖకు వేల రూపాయలు, లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు చెల్లిస్తాయి. అంటే ఎవరి స్థాయికి వాళ్ళు. స్కూళ్ళు, కాలేజీలు, విద్యా సంస్థలు అన్నీ ముడుపులు 3 monthsకి ఒకసారి పోతాయి. ఏం బిక్తోరా నువ్వు? మళ్ళీ పోయి వాళ్ళ దగ్గర వసూలు చేసుకొని నీ ఎజెండా నీవు నడిపించు. ఏదో పొలిటికల్ పార్టీ తీసింది. నా దగ్గర వస్తే చెప్తా. ఎక్కడ స్టూడెంట్ ఆత్మహత్య చేసుకున్నా పోతున్నాడు. బుందేలానా బండేలానా ఏముంది పేరు. నెక్స్ట్ మూవ్ ఏమంటే వసూలు చేయడం. ఒకడు పోతే విద్యా సంస్థ మూసేస్తారా? వాళ్ళ నెట్వర్క్ ఎంత ఉంది? వాళ్ళు కోట్ల రూపాయలు ఇస్తారు ప్రతి 3 నెలలకు. నువ్వెంత మొత్తుకున్నా పడినాడు. ఆత్మహత్యలు జరిగిపోయినాయి నారాయణ, చైతన్యాలు. ఏం బీక్కున్నారు? ఎవ్వడేం బీక్కలే. బాగా జప్తా నడుస్తాయి. ఎందుకు? డబ్బులు ఇస్తారు వాడు. నీవేమి ఇస్తావు? బొచ్చు. నువ్వు వసూలు చేస్తావు విద్యా సంస్థల మీద. నీ మాట పడినాడు. నేను చూసిన ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఆడిట్ చేసిన, నాకు తెలుసు ఎట్లా నడుస్తాయి. మీకేం తెలుసు? బొచ్చు కూడా తెలియదు. పోయి స్టెప్స్ మీద కూర్చొని ప్రిన్సిపల్తో మర్యాద లేకుండా మాట్లాడితే అది పెద్ద లీడర్ లక్షణమా? ప్రిన్సిపల్ని పోయించే మాటలు మాట్లాడచ్చు డీసెంట్గా, సుసు పోసుకుంటారు. దమ్ముందా? ఈ శ్రీ చైతన్య మేనేజ్మెంట్ పోయి మాట్లాడదా, నేను వస్తా, దమ్ముందా? లేదు. అరా కొరాగా ఎగిరేది. ఎవడన్నా డబ్బులు ఇస్తే అది తీసుకొని పరారాయి. అట్లా సొసైటీ ఎటువైపు పోతుంది? ఇప్పుడు అమరావతి సడన్గా డెవలప్ అయిపోతుందా? దాంట్లో పెట్టుబడులు ఎట్లా పెట్టాలి? స్టెప్ బై స్టెప్ అమరావతిలో ఎట్లా పెట్టాలి? ఒక వీడియో చేయి. ఇప్పుడు ఏబిఎన్, TV9 ఇవన్నీ రీసెర్చ్ చేసి మంచి కంటెంట్ ఎట్లా ఇన్వెస్ట్ చేయాలి అమరావతిలో, హైదరాబాద్ని ఎట్లా వీడాలి, హైదరాబాద్లో రేట్స్ ఎట్లా పడుతున్నాయి, దాంట్లో ఎట్లా ఇన్వెస్ట్ చేయాలి, ఉండాలా లేదా చెప్పు. దమ్ముంటే, ధైర్యం ఉంటే, సిగ్గుంటే. దయచేసి అందరూ ఫ్లాష్ న్యూస్లు నమ్మబోకండి. హైదరాబాదు కుప్ప కూలి
చాలా టైం అయింది. వాళ్ళు ఇప్పుడు నిద్ర లేస్తున్నారు. ఆ నిద్ర లేవంగానే మీరు నిద్ర లేవకండి. మీరు దాన్ని అంచనా వేయండి. కూలిపోయిన హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో ఎట్లా కోలుకోవాలి, ఫస్ట్ పాయింట్. పెరుగుతున్న అమరావతిలో ఎట్లా ఇన్వెస్ట్ చేయాలి. ఈ 2 పాయింట్స్ మీరు కింద కరెక్ట్ డిసిషన్ తీసుకోగలిగితే మీ నెక్స్ట్ ఫ్యూచర్లో కూడా మీ ఇన్వెస్ట్మెంట్ కరెక్ట్ దారిలో పోయి మీరు ప్రాపర్గా మీ లైఫ్ లీడ్ చేయగలరు అని తెలియజేస్తూ, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.